అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 24వ భాగం. రచయిత వనజ గారు. అభి వాటర్ కోసం బయటకు వచ్చినప్పుడే మెలకు వచ్చిన జానకి అభికి ఆకలిగా ఉందని అర్థమై వెళ్ళి ఆమ్లెట్ వేసుకొని తీసుకొచ్చింది. అభి తిన్నాక ప్లేట్ తీసుకుని జానకి వెళ్ళిపోబోతుంటే, నువ్వు కూడా కావాలంటే ఇక్కడే పడుకోవచ్చు, బయట చలిగా ఉంది, యాజ్ జస్ట్ పిఏగా అని అభి బెడ్ ఎక్కేస్తే జానకి కూడా ఇంకో సైడ్కి వెళ్ళి పడుకుంది. నేను నీ మీద లవ్తో చెప్పలేదు, జస్ట్ పిఏగా చెప్పాను, కాస్త దూరంగా పడుకో అనేసరికి జానకి నవ్వుకుంటూ కొంచెం ఎడ్జ్కి జరిగింది. మార్నింగ్ లేచే టైంకి వాళ్ళ పొజిషన్. అభి ఇటువైపు బెడ్ అంతా వదిలేసి జానకి అతుక్కుపోయాడు. ఒక చెయ్యి ఆమె నడుం చుట్టూ, ఇంకో చెయ్యి తన తల కింద పెట్టుకొని ఒక కాలుని మాత్రం ఆరాంగా జానకి కాళ్ళ మీద వేసేసి సైడ్కి తిరిగి బజ్జున్నాడు క్యూట్గా. తన మొహాన్ని మాత్రం జానకి గుండెల్లో దాచేశాడు. స్పర్శ కొన్ని నెలలు దూరం అయినా కూడా అందులో ఉన్న ఆత్మీయతని, ఫీల్ని ఎవరూ తగ్గించలేరు కదా. మన మీద కోపం పెంచుకుంటున్న వ్యక్తి అయినా సరే, వాళ్ళకి మనం ముందు ఇష్టం అయ్యుంటే కనుక వాళ్ళు దెబ్బ కొట్టినా కూడా మనకేమీ అనిపించదు, ఆ స్పర్శని ఫీల్ అవ్వడం తప్ప. అభి శ్వాస తీసుకునేటప్పుడు వదిలే ఊపిరి జానకి గుండెల్లో లోతులకి చేరి అతని తల ఇంకా ఆమె తనకేసి అదుముకుంటూ జో కొడుతుంది. నిద్రలో కూడా బేసిక్గానే లేట్గా లేచే అభి పరుపు కంటే మెత్తగా ఒంటి కింద తగులుతూ ఉంటే ఇంకా అలాగే మెలకు రాకుండా పడుకునున్నాడు. ఎక్కడ ఏ సిచ్యువేషన్ అయినా త్వరగా, అంటే సూర్యోదయం రాకముందే లేచే మన జానకి మాత్రం టైం జోన్ డిఫరెన్స్ వల్ల ఇండియాలో 5 గంటలకు లేస్తే అక్కడ మాత్రం 7కి కొంచెం అటు ఇటుగానే కళ్ళు తెరిచింది. తన మీద ఏదో బరువు తెలుస్తూ ఉంటే ఒక చెయ్యి కదలటానికి వీలుగా ఉంది తప్ప ఇంకో చెయ్యి పనిచేసే సూచనలు కూడా కనిపించడం లేదు. చాలాసేపటి నుండి అది అభి సైడ్ వీపు కింద నలిగి తన స్పర్శని కోల్పోతే ఐస్ ఓపెన్ చేసిన జానకి తన మీదున్న దృశ్యం చూసి గుండె కొట్టుకోవడంలో వేగం అందుకుంది. లేపుదామని చూసినా కూడా అభి డీప్ స్లీప్లో ఉండేసరికి జానకి లేపాలని అనిపించక కాసేపు అభిని అలాగే చూస్తూ గడిపేసింది. అన్ను బాగునుంటే నువ్వు ఎంత హ్యాపీగా ఉండేవాడివో కదా రామ్. మన బేబీ ఇంకొన్ని మంత్స్లో ఈ లోకంలోకి వస్తోంది, కానీ నాకు మాత్రం నువ్వే ఇంకా చిన్న పిల్లాడిలాగా కనిపిస్తూ ఉన్నావు రామ్ అని అంటూ, నీకు ఇంకో చిన్న పాప మన ఇంట్లో ఉండి ఉంటే నాకు మీ ఇద్దరిని చూసుకుంటూ దాంతోనే టైం అంతా సరిపోయేదేమో అని అనుకుంటూ అభి నుదుటి మీద పడుతున్న జుట్టుని వెనక్కి చేత్తో సవరిస్తూ, క్యూట్ క్యూట్ అబ్బాయి, కోపం పాజిటివ్నెస్ మాత్రం పీక్స్లో ఉంటుందనుకుంటూ మెల్లిగా తన చుట్టూ వేసిన అభి చేయి పక్కకు తీసి కాళ్ళని కూడా పక్కన వేసింది. పైకి లేచేసరికి జానకి చీర పవిట పిన్ ఊడిపోయి ఉండడంతో దాన్ని ఒక చేత్తో జారిపోకుండా పట్టుకొని పైకి లేచింది. నార్మల్గా భుజం మీద వేసుకొని ముందుకి వంగి అభి నుదుటి మీద కిస్ చేద్దామన్న టైంకి ఒక్కసారిగా వాస్తవంలోకి వచ్చి తనని తాను సంభాళించుకుంది జానకి. అభి తనని అన్న మాటలని గుర్తొస్తూ ఉంటే ఆ పనిని అతి కష్టంగా విరివించుకొని అభికి బ్లాంకెట్ని కప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. 4 నెలలు పూర్తవుతుండడంతో బంప్ కాస్త పెద్దదిగానే కనిపిస్తోంది జానకి. బయటకు వచ్చిన జానకి కుల్ఫీ అప్పటికే ఇల్లంతా కూడా క్లీన్ చేసిందని అర్థమయ్యి దేవుడి గది అక్కడ లేకపోవడంతో హాల్లో ఉన్న చిన్ని గణపయ్య దగ్గర దీపం వెలిగించి అక్కడే భక్తిగా మొక్కుకుంది జానకి. అప్పటికే టైం 8 అవుతూ ఉంటే 10కి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళాలి, అంటే షార్ప్కి 9కే స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటూ అభిని లేపడానికి రూమ్లోకి వెళ్ళింది జానకి. కానీ అప్పుడే కళ్ళు తెరిచిన అభి ఒళ్ళు విరుచుకుంటూ పైకి లేచాడు. అట్ ది సేమ్ టైం జానకి కూడా రూమ్లోకి వెళ్ళి ఏదో చెప్పబోయేసరికి అమాంతం జానకిని చేయి పట్టి తన ఒళ్ళోకి లాక్కున్నాడు. ఏంటి జాన్, ఇంత పొద్దున్నే లేచి ఇంత అందంగా రెడీ అయ్యావు? నన్ను మళ్ళీ మళ్ళీ పడేద్దామనా? నువ్వు ఎలా ఉన్నా నేను నీకు పడిపోతూనే ఉంటా అని అంటూ మెడవంపుల్లో బయట చేశాడు అభి. అభి లాగినప్పుడే షాక్ అయిన జానకి ఇప్పుడు చేసిన దానికి కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తోంది. చెప్పు, ఇలా నన్ను రెచ్చగొట్టావంటే నేను చేయాల్సింది నేను చేస్తానంటూ జానకి వెంట్రుకలు చేయి వెనక మెలిపెడుతూ అన్నాడు. జానకి అయితే మాటలు రావడం లేదు. అసలు అభి ఇలా ఎందుకు చేస్తున్నాడో కూడా అర్థం కావడం లేదు. మీరు స్పృహలోనే ఉన్నారా అని జానకి తన గొంతు పెగిల్చుకొని అంటూ ఉంటే, లేదు నేను స్పృహలో లేను, నీ మత్తులో ఉన్నాను అని అంటూ అభి జానకి పెదవుల మీద వేలితో రాస్తూ ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి కాస్త ఎత్తుగా ఉండే జానకి బేబీ బంప్ చేతికి తగిలి అభిని ఒక్కసారిగా ఈ లోకంలోనికి తీసుకొని వస్తుంది. సెకండ్లో జానకిని వదిలేసి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు అభి. జానకి పెదవుల మీద అదే చిన్న విరక్తి నవ్వు. నువ్వు బయటికి వచ్చేలోపు కానీ వచ్చాక కానీ మీ నాన్న ప్రేమగా నిన్ను తాకుతాడా అని అంటూ, వద్దు, నీకు అలాంటి సూటీ పోటీ మాటలు
అస్సలు వద్దు నాన్న, నీకు నేను నాకు నువ్వు తప్ప మనకి ఇంకెవరు వద్దమ్మా అని అనుకుంటూ బెడ్షీట్ని మడత పెట్టి అభి బ్యాగ్లో డ్రెస్ తీసి బయటకు వచ్చింది జానకి. మేడం, ఐ వాంట్ సమ్ గ్రాసరీస్, ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ టిఫిన్ యూ కెన్ డూ ఇట్ మ్యామ్ అని గార్డెన్లోకి వెళ్ళిపోయింది. కుల్ఫీ జీడిపప్పు కనిపించడంతో ఉప్మాకి పెట్టేసి అభి కోసమే కాఫీ కలుపుతోంది జానకి. షవర్ ఆన్ చేసి డ్రెస్ కూడా రిమూవ్ చేయకుండా అలాగే నిలబడి ఉన్నాడు అభి. రే అభి, అలా ఎలా బిహేవ్ చేసావురా? తను నీ ఒకప్పటి జానకి కాదు, అసలు ఆ జానకినే లేదు నీ కోసం యాక్ట్ చేసింది అంతే. ఈ జానకినే రియల్. ఇంకొకటి బిడ్డకి నిన్ను నానం చేస్తానంటోంది అని అనుకుంటూ వాల్కి 2 పంచులు ఇచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచ్చేశాడు అభి. డ్రెస్సింగ్ రూమ్లో నుండి బయటకు వస్తూ ఉన్న అభిని చూసి కాఫీ కప్ తీసుకొని టేబుల్ మీద పెట్టేసి వెనక్కి వెళ్ళిపోయింది తిరిగి జానకి. ముందు ఇగ్నోర్ చేసినా కూడా తర్వాత తన పెప్పర్ కాఫీ ఇంకా జానకి చెప్పిన మాటలన్నీ కూడా గుర్తుకొచ్చి ఆ కాఫీని అందుకున్నాడు అభి తాగటానికి. టిఫిన్ కూడా అంతే. కాకపోతే జీడిపప్పు ఉప్మాలో ఉప్మా అంతా వదిలేసి ఒట్టి జీడిపప్పు మాత్రమే తింటూ జానకి తినే వరకు కూడా వెయిట్ చేసి ఆ తర్వాత బయటికి వచ్చాడు అభి. జానకి డిషెస్ అన్నీ కూడా సింక్లో పడేసి కుల్ఫీకి ఒక మాట చెప్పి ఫైల్స్ ఇంకా తన బ్యాగ్ అవి తీసుకొని బయటకు వచ్చింది. అభి తన కోసమే వెయిట్ చేస్తున్నాడేమో అనుకుంటూ ఫాస్ట్గా వచ్చింది. అయినా అభి అలాగే నిలబడి ఉండడంతో ఆఫీస్ కార్ కోసం అని అర్థమై మౌనంగా పక్కన నిలబడింది. ఒకసారి జానకి వైపు చూసి చిరాగ్గా ఫేస్ పెట్టి, ఈ అవతారంలోనే వస్తావా అన్నాడు అభి. ఏమైందని తనను తాను చూసుకున్న జానకి ఏం అర్థం కాలేదు. అయినా అభి తనని చురుగ్గా చూస్తూ ఉండడంతో జానకి ఎందుకలా అభి చూస్తున్నాడు అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంది. ఇంతలో ఆఫీస్ నుండి కారు రావడంతో వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు అభి. జానకి శారీని మరోసారి సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని కూర్చుంది. అభి ఎందుకు తనని అలా చూశాడో అర్థం కాక 3/4 గంటలో వాళ్ళు వెళ్లాల్సిన ఆఫీస్ రావడంతో బిల్డింగ్ ముందు కార్ని ఆపి అభి జానకిని దింపేసి వెళ్ళిపోయాడు. డ్రైవర్ అదే స్టైల్తో బ్లేజర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రంట్ సీట్లో నుండి అభి కార్ దిగగానే మరోసారి ఫ్లాట్ అయిపోయింది. వీళ్ళ కోసమే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్న మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న నాండి వెల్కమ్ మిస్టర్ అభి అని కైపుగా నవ్వుతూ అభిని పైనుండి కింద వరకు కూడా స్కాన్ చేస్తూ కింద పెదవిని పై పంటి కింద నలుపుతూ ఉంది నాండి. జానకి నాండి వాలకం అస్సలు నచ్చక వెంటనే వచ్చి అభి పక్కనే నిల్చుంది. అభిని చూస్తూ ఉంటేనే మత్తెక్కిన వచ్చిన ఆమెకి హ్యాపీగా అనిపించి జానకి అడ్డు రావడంతో బ్రేక్ పడితే కోపంగా చూసి యూట్యూబ్ వెల్కమ్ మిస్ జానకి అంటూ ఫేక్ నవ్వు నవ్వి పక్కకి తప్పుకుంది నాండి. అభిని మాత్రం ఫార్మల్ కంటే స్ట్రాంగ్గా ఒక హగ్ ఇచ్చుకొని జానకి ఇవ్వడం కోసం ముందుకొస్తే నో ఫార్మాలిటీస్, మీటింగ్కి టైం అవుతుంది అనుకుంటూ అంది జానకి. దిస్ రెడిక్యులస్ లేడీ అని మనసులో తిట్టుకుంటూ కమ్ మిస్టర్ అభి అని లిఫ్ట్ వైపు తీసుకొని వెళ్ళింది నాండి. అది బలిలా అతుక్కుపోతుంటే జరపకుండా ఎలా ఉన్నారో చూడు అని మనసులో అభిని తిట్టుకుంటూ లిఫ్ట్లోకి వెళ్ళింది. జానకి కూడా 23rd ఫ్లోర్లో ఆ లిఫ్ట్ ఆగితే తమ ఆఫీస్ మీటింగ్ హాల్కి వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళింది నాండి. దాదాపు 50 మెంబర్స్ వరకు కూడా ఆ కంపెనీ షేర్ హోల్డర్స్ అంతా కనిపిస్తూ ఉంటే రాయల్గా తనని తాను పరిచయం చేసుకున్నాడు అభి. దిస్ ఈజ్ అభిరామ్, CEO ఆఫ్ STA గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని అంటూ వారిలో చాలామందికి అభి కంపెనీ గురించి తెలుసు. ఇంకా కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి ధనుంజయ్ కూడా తెలుసు కాబట్టి ఇంగ్లీష్లో కాసేపు పర్సనల్గా మాట్లాడుకున్నారు. ఈలోపు రిచర్డ్ జానకిని కళ్ళతోనే తినేసేలా చూస్తున్నాడు. 2 సార్లు అతను అంతగా అబ్జర్వ్ చేయకపోవడంతో ఇప్పుడు అతని చూపు జానకి బంప్ మీద పడితే మైండ్ గిరును తిరిగింది. ఇన్ని డేస్ దట్ గర్ల్ మ్యారీడ్నే అనుకున్నాను, బట్ క్యారింగ్ కూడానా? అయినా ఏంట్లే, ఐ వాంట్ దట్ బ్యూటీ అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటే జానకి మాత్రం ఒక సైడ్ నిలబడి ఫైల్స్ అన్ని చెక్ చేస్తూ ఉంది. పర్సనల్ అయిపోయి అఫీషియల్లోకి ఎంటర్ అవుతూ మిస్టర్ అభిరామ్ గో త్రూ యువర్ ప్రాజెక్ట్ అని చెప్పడంతో సైడ్కి చేయి చాచిన అభికి ఎంతసేపటికి ఫైల్ అందకపోవడంతో చురుగ్గా వెనక్కి తిరిగి చూశాడు. జానకి ఎంత సిన్సియర్గా ఫైల్ చూస్తుందో రిచర్డ్ కూడా అంతే సిన్సియర్గా జానకిని చూస్తూ రెండోసారి కూడా సక్సెస్ఫుల్గా చిక్కిపోయాడు. అభి చేతికి అటెన్షన్ ప్లీజ్ కంగుమని అభి వాయిస్ వినిపించేసరికి అందరూ కూడా అటెన్షన్ పొజిషన్లోకి వస్తే జానకి మాత్రం ఉలిక్కిపడి అభి తన వైపే చూస్తూ ఉండడంతో ఫైల్ని ఇంకా పెన్ డ్రైవ్ని కూడా అతని చేతికే ఇచ్చి అక్కడే నిల్చుంది. అలాగే సీరియస్నెస్కి ఇంకాస్త ఆజ్యం పోస్తూ అవి అందుకుని మీటింగ్ స్టార్ట్ చేశాడు అభి. రూమ్ మొత్తం కూడా అందరూ డార్క్ చేసి ఓన్లీ ఫోకస్ లైట్ మాత్రమే వేసుకొని తనదైన స్టైల్లో 3 గంటల్లో మీటింగ్ని పూర్తి చేశాడు అభి. వావ్ మిస్టర్ అభిరామ్, ఇంప్రెస్డ్ ఫర్ యువర్ ప్రజెంటేషన్ అని ఆ కంపెనీ CEO అయిన లీ చెప్పడంతో ఈసారి అభి పెదవుల మీద గర్వంగా నవ్వు. వీ కెన్ మర్జ్ స్టార్ట్ సమ్ మోర్ ప్రాజెక్ట్స్ అండ్ డీల్స్ విత్ యువర్ కంపెనీ అని చెప్పి
ఇంకో 5 డేస్ అక్కడే ఉండి వర్క్ కంటైన్గా ఫినిష్ చేద్దామని చెప్పాడు అలీ. ఆ చర్చలో ఇంకో గంట బలి. లంచ్ టైం అవ్వడంతో లెట్స్ హ్యావ్ ఏ లంచ్ అని లంచ్ ఆఫర్ చేయడంతో లీకి రిలేటివ్ అయిన నాండీ అండ్ నాండీకి తోడు దొంగ కమ్ బెడ్ రిలేషన్ ఫ్రెండ్ అయిన రిచర్డ్ కూడా ఆహ్వానితులే. 23వ ఫ్లోర్ నుండి 25వ ఫ్లోర్ వరకు లిఫ్ట్లో వెళ్ళి బయటకు వచ్చే టైంలో అభితో ముందుకి అడుగులు వేస్తున్న జానకి నడుముని కామం ఆపుకోలేక ఇంకోసారి టచ్ చేసే సాహసం చేశాడు రిచర్డ్. జానకి లీ నాండీ లోపలికి వెళ్ళనిచ్చి బ్యాక్ నుండి రిచర్డ్ చేయి పట్టుకొని ఇంకోసారి ఇలాంటి స్టూపిడ్ థింగ్స్ చేస్తే ముందులాగా విరగ్గొట్టను, ఈసారి తినడానికి కడుక్కోవడానికి కూడా ఒక చెయ్యి ఉంటుంది జాగ్రత్త అని చెప్పి ఆ చెయ్యిని నరాలు ఉప్పొంగి గ్రీన్ పెయింట్ వేసుకునే వరకు మెలితిప్పి వదిలేసి గాగుల్స్ని సెట్ చేసుకుంటూ డైనింగ్ హాల్లోకి వచ్చాడు అభి. లీకి ఇండియా మీదున్న రెస్పెక్ట్ అండ్ ఇండియన్ పీపుల్ మీద ఉన్న రెస్పెక్ట్తో ఆంధ్ర అండ్ తెలంగాణ స్పెషల్స్లో టేబుల్ నింపేసి జానకి అభిల కడుపు కూడా నిండేలాగా చేశాడు. ఇక్కడ ఇంకో గంట తర్వాత లీ అభికి క్యాబిన్ చూడటానికి తీసుకెళ్తే చేతిని ఊదుకుంటున్న రిచర్డ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది నాండీ. వాట్ హ్యాపెండ్ మై డియర్ అని స్వీట్గా అడిగింది నాండీ. రిచర్డ్ మాట గురించి తెలియక జరిగింది చెప్పి లాస్ట్లో అభి అనే డైలాగ్ కూడా చెప్పి పళ్ళు నూరాడు రిచర్డ్. దీనికి ఇంత వరీ నీకు ఆ జానక్ కావాలి అంతే కదా, నాట్ ఓన్లీ దట్ దెన్ దానికి హస్బెండ్ ఉన్న ఈ అభి కూడా మోజున్నట్లుంది, వాడిని పడగొట్టి ఐ వాంట్ టు టేస్ట్ హర్ అని కచ్చగా అన్నాడు రిచర్డ్. నో నో డోంట్ డూ దట్, ఐ వాంట్ అభి. వాట్ హా నీకు నేను బోర్ కొట్టి జానకి కావాలనడం లేదా, నాకు కూడా అంతే, ఐ వాంట్ అభి అంటూ అభిని ఊహించుకుంటూ ట్రాన్స్లో చెప్పింది నాండీ. ఇంకా 5 డేస్ ఇక్కడే ఉంటారు కదా, లెట్స్ డూ సంథింగ్ అని రిచర్డ్ అనగానే నొప్పి తగ్గేలా స్ట్రాంగ్ లిప్ కిస్ ఇచ్చింది నాండీ రిచర్డ్కి. అంతా చూసి మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చి ఓకే మిస్టర్ లీ వీ విల్ మీట్ టుమారో అని షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పాడు అభి. 1 మినిట్ అని ఒక కార్ని అభికి ఓన్ చేస్తూ ఈ 5 డేస్ మీరు ఈ కార్ యూజ్ చేసుకోవచ్చు అండ్ డ్రైవర్ కూడా మీతో పాటే ఉంటాడు అని చెప్పాడు లీ. ఓకే అని నవ్వుతూ సైలెంట్ అయిపోయాడు అభి. జానకి వైపు తిరిగి మేడం మీ గెస్ట్ హౌస్ కంఫర్ట్గానే ఉంది కదా అని అడగగానే జానకి తలూపేసరికి మరోసారి జానకి కట్టు బొట్టుకి భారతీయ సంస్కృతికి 2 చేతులు జోడించాడు లీ. ఇద్దరు కారులో కూర్చోగానే డ్రైవర్ మూవ్ టు ది మాల్ అని చెప్పగానే ఓకే సార్ అంటూ డ్రైవర్ స్టీరింగ్ ఫాస్ట్గా తిప్పుతుంటే ఇప్పుడు మాల్కి ఎందుకు, ఏమైనా తీసుకోవాలేమో అనుకుంటూ ఉంది. కానీ అభి తనకి షాక్ ఇస్తాడని తెలియక ఆ ఆలోచనలోనే కార్ మాల్ ముందు ఆగగానే అభి స్టైల్గా కార్ దిగాడు. కాస్త భయంగా చూసిన జానకి వెనుక బ్లేజర్ కార్లోనే పడేసి ఫార్మల్ షర్ట్ హ్యాండ్ స్లీవ్స్ పైకి లాక్కొని ముందు 2 బటన్స్ ఓపెన్ చేసి లైట్గా హెయిర్ రబ్ చేసుకొని స్టైల్గా ముందుకు అభి వెళ్తూ ఉంటే ఓహో ఇప్పుడు ఈయనకి అవసరమా ఇదంతా అని అనుకుంటూ సైలెంట్గా ముందుకు కదిలింది జానకి. అభి వెనక్కి తిరిగి మిస్ పిఏ జానకి ఏమైనా గ్రోసరీస్ కావాలి అంటే తీసుకో అని చెప్పి అక్కడ ఒక సైడ్గా నిలబడ్డాడు అభి. అనుకున్న ఈయన గారు ఎందుకే ఈ మాల్కి తీసుకొచ్చుంటారని నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఆలు వంకాయ చిల్లీస్ టొమాటోస్ ఇంకా కొన్ని మసాలాలు ఏవేవో కొన్ని తీసుకొని బయటకు వచ్చింది గ్రాసరీ సెక్షన్ నుండి. నెక్స్ట్ సరాసరి అభి లేడీస్ సెక్షన్ వైపు వెళ్తుంటే అతన్ని ఫాలో అవ్వడం తప్ప ఇంకేం చేస్తుంది మన పిఏ జానకి. సేల్స్ గర్ల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి జానకి వైపు చూసి సైజ్ చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు. అతన్ని కదిలించలేక కొంచెం దూరంలో ఆగిపోయింది జానకి. అభి కటౌట్కి ఇంప్రెస్ అవుతూ అతను చెప్పిన కొలతలతో కొన్ని డ్రెస్సెస్ చూపించగానే అభి జానకి వైపు చూశాడు. నన్నేనా అని అనుకుంటూ అటు ఇటు చూసుకున్న జానకిని నిన్నే మిస్ పిఏ జానకి అని పిలిచి దబదబా కొన్ని సెలెక్ట్ చేసి ట్రయల్ వేసుకొని రమ్మన్నాడు. అభి వైపు ఒకసారి చూసి ఆ కుప్ప వైపు చూసేసరికి అన్నీ మ్యాక్సీలు దర్శనం ఇచ్చాయి. అని నోరు తెరిచిన జానకి చూసి మేక్ ఇట్ ఫాస్ట్ అని అభి ఫాస్ట్గా అని విసుగ్గా అనేసేసరికి భయంగా బిడియంగానే సెలెక్ట్ చేసిన వాటిని తీసుకొని ట్రయల్ రూమ్లోకి నడిచింది జాను. ఇబ్బందిగా బ్లౌజ్ లంగా మీదనే మ్యాక్సీ ఒకటి వేసుకొని బయటకు వచ్చి నిలబడింది. లెగ్స్ క్రాస్ చేసుకొని ఫోన్లో తలదూర్చిన అభి లెఫ్ట్ ఐబ్రో రైజ్ చేసి మళ్ళీ కళ్ళు ఫోన్ స్క్రీన్కి అప్పగించేశాడు. వరుసగా 10 ట్రయల్స్ వేసి వచ్చేలోపే జానకిలో ఎనర్జీ లెవెల్స్ కూడా జీరోకి వస్తే ఆ 10 నుండి సెకండ్లకు 6 మ్యాక్సీలు ట్రై చేసి బిల్ వేయించాడు. అవి ట్రై చేసేటప్పుడు చూడని కాస్ట్ బిల్ చేస్తూ ఉంటే చేత్తో తలపట్టుకుంది జానకి. వామో $500 ఇవి ఇప్పుడు నాతోనే కట్టిస్తాడని ఆలోచిస్తున్న జానకి ఊహలను తలకిందులు చేసి తన కార్డు ఇచ్చాడు అభి. $1 అంటే 65 రూపీస్. ఆ లెక్కన 500 × 65 అని లెక్కలు వేసుకుంటూ జానకి కళ్ళు తేలేస్తే ఇది 3 ఇయర్స్ బ్యాక్ రాసింది కాబట్టి అప్పుడు $1 అంతే ఉన్నది. సో అదే ఇక్కడ రైటర్ గారు కూడా మెన్షన్ చేశారు. మళ్ళీ దీనికి మీరు క్వశ్చన్ చేయకండి. ఏంటి ఇంకా ఇక్కడే ఉంటావా, నీకేమైనా పని ఉందా, వదిలేసిపోనా అని తన యాటిట్యూడ్తో బయటకు తీస్తాడు అభి. తల అడ్డంగా ఊపేస్తూ డ్రెస్సెస్ కార్లో పెట్టించమని చెప్పి ఫుడ్ కోర్ట్ వైపు వెళ్ళాడు అభి. వెనక బొమ్మలా జానకి తన కోసం హాట్ కాఫీ ఆర్డర్ చేసి జానకి వైపు చూస్తే ఆమె ఇబ్బందిగా మొహం పెట్టుకొని ఉండడం గమనించి రెస్ట్ రూమ్స్ దట్ సైడ్ అని ఏ భావం లేకుండా చెప్పి
తన చేతులని రేఖల వైపు కలిపి చూపిస్తాడు అభి. థ్యాంక్ యూ సార్ అని చెప్పి జానకి అటువైపు వెళ్ళింది. 15 నిమిషాలకు బయటకు వచ్చిన జానకి కళ్ళు పేలిపోయేలాగా చేసింది అక్కడ ఒక మూమెంట్. అదే అభి కిస్సింగ్. సాయంత్రం ఒంటరిగా ఇంటికి వచ్చిన మను తన కోసం ముందు చేసుకునే ఫ్రైడ్ రైస్ కలుపుకొని కాఫీ తాగుతూ బయట పెట్టగొడకి జారబడి ఉంది. వదిన వెళ్ళి 2 డేస్ అయింది, ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తున్న మను ఫేస్ గ్లో అయ్యేలా వచ్చింది. కశ్యప్ నుండి ఫోన్ కాల్. హలో, ఏంటి రాక్షసి, ఏం చేస్తున్నావు? ఏముందిరా, వదిన కూడా లేదుగా, ఫుల్ బోరింగ్. కొద్ది రోజులకే బాగా అలవాటైపోయింది. జానకి అంటే అంతే మరి. వదినకి కాల్ చేసేనా చంపుతా, వాళ్ళకి ప్రైవసీ ఇవ్వు. అరే ఇది మరీ అన్యాయం రా, కనీసం తన హెల్త్ గురించైనా కనుక్కోవాలి కదరా. అక్కడ తన హస్బెండ్ ఉన్నాడులేవే. ఆహా, ఇక్కడ కూడా ఉన్నాడు. మరి ఆ రోజు ఏం జరిగింది? అది ఇక్కడ అక్కడ ఎవరు లేరు కదా. జానకినేమి ఇబ్బంది పెట్టడు, మరి అంత ఎథిక్స్ లేని వాడు కాదు నా ఫ్రెండ్. అవునవును, అంతా చేసి లాస్ట్లో నీ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే చేస్తా అనే రకం కదా. ఈసారి మానసి మాటల్లో వెటకారం ఏంటే? నా ఫ్రెండ్ అంటున్నావు, అన్నయ్య అన్నయ్య అని అంటావు కదా. అవును, ఇప్పుడు కూడా అంటాను, కానీ ఒక జానకి వదిన విషయంలో మాత్రం ఐ కాంట్ సపోర్ట్ అభి సార్. అట్లీస్ట్ ఈ కొన్ని డేస్లో అయినా ముందు ఏం జరిగిందో, అసలు ఏం జరిగిందో వాళ్ళిద్దరూ కొంచెం ఓపెన్ అప్ అయితేనే బెటర్. అవును, ఇదంతా ఎవరు చేశారు కశ్యప్ అని అడుగుతుంది మను. కథ కొనసాగుతుంది. ఇప్పటికైనా అసలు వీళ్ళ మధ్య ఏం జరిగిందో ఈ ఫ్లాష్ బ్యాక్ అనేది రివీల్ అవుతుందంటారా? మరి అభి ఇక్కడ జానకి విషయంలో కాస్త పొసిటివ్గా ఉన్నాడు కదా, మరి ఇదే పొసిటివ్నెస్ వాళ్ళిద్దరి దూరం చేస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.